అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ. మాతాజీతో మాట్లాడి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రకమైన అలంకారం చేయాలి అమ్మవారికి, అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు అమ్మవారికి ప్రీతి, ఎలాంటి పుష్పాలు పెట్టాలి, ఎలాంటి నామస్మరణ మనం ఆ రోజంతా చేయాలి తెలుసుకుందాం. మాతాజీతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు మీకు కూడా. నవరాత్రుల్లో 7వ రోజు, ఈ రోజున అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం, ఇష్టమైన పుష్పం, అలాగే రంగు ఏది ప్రీతి అమ్మవారికి, ఏదైనా ఒక్క నామం మేము ఆ రోజంతా పఠించుకునే విధంగా తెలియజేస్తారా? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. మహాచండీదేవి, కలౌచండీ వినాయకవు. ఇక్కడ అంటే కలియుగంలో గణపతి ఆరాధన, ఈ చండీ ఆరాధన చాలా విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అందుకే చూడండి, ఏ ఇబ్బంది వచ్చినా చండీ హోమం చేసుకోమని చెప్తూ ఉంటారు. అంటే కలియుగంలో ఎలాంటి బాధ వచ్చినా ఒక చండీ హోమం చేయడం వల్ల ఆ యొక్క సమస్యకి వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అది కూడా భక్తి శ్రద్ధలతో, మళ్ళీ చెప్పినట్టే త్రికరణ శుద్ధిగా ఏదో చేసామంటే చేసాం మొక్కుబడి కానీ కాకుండా, హోమం కూడా ఎలాగా, ఎటువంటి కల్తీ లేని సామాన్లు, హోమద్రవ్యాల దగ్గర నుంచి సమిధల దగ్గర నుంచి కూడా విశేషమైన వాడుతూ ఉంటే తప్పకుండా ఉంటుందండి ఫలితం. హోమానికి మించిన ఫలితం వేరే ఏది ఇవ్వలేదు. జపము, తర్పణము, హోమము తర్వాతే ఏవైనా. ఇలా తీసుకుంటే కలియుగంలో చండీ ఆరాధన చాలా విశేషంగా ఉంటుందమ్మా. ఈ సంవత్సరం మహాచండీదేవిగా అమ్మవారిని మనము అర్చన చేసుకుంటున్నాం కాబట్టి దేవాలయాల్లో అమ్మవారికి ధరింపచేసేటటువంటి చీర రంగు ఎరుపు. చండికి ప్రత్యేకంగా ఎరుపే. ఎర్రటి పువ్వులతో అర్చన, ఎర్రటి అక్షతలు, కుంకుమార్చన, విశేషంగా చండీ పారాయణ మీకు వస్తే చక్కగా చేసుకోండి. ఇది మాత్రం గురుముఖతగానే నేర్చుకోవాలి. 700 శ్లోకాలు తప్పు లేకుండానే చదవాలి. ఆ అధ్యాయాలు ఎలా చదవాలి, పారాయణ ఎలా మొదలు పెట్టాలి, దీనికి ఒక గురువు కావాలి. కాబట్టి గురుముఖతగా నేర్చుకున్న వారు ఖచ్చితంగా పారాయణ ఆ రోజు చేసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే అమ్మా, ఈ 11 రోజులు కదా, 10 రోజులు రోజు పారాయణ చేసి 11వ రోజు చండీ హోమం చేసి పూర్ణాహుతిస్తారు. మొత్తం చండీ హోమమే చేసుకుంటారు. చండే విశేషం. ఈ నవరాత్రులన్నిటికీ కూడా మన పీఠంలో కూడా ప్రతిరోజు చండీ హోమం జరుగుతుంది. ప్రతిరోజు చాలా. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని ఆచారాల్లో పారాయణ చేసి ఆఖరి రోజు పూర్ణాహుతిలో హోమం చేస్తూ ఉంటారు. ఇట్లా వారి సాంప్రదాయాలను బట్టి చేస్తూ ఉంటారు. ఇలా చండీ ఆరాధన కలియుగంలో చాలా విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ దేవిని ఆరాధించాలి అంటే ఇప్పుడు నేను సప్తశతి అనేది నేను సభాముఖంగా తెలియజేయలేను కాబట్టి ఒక చిన్న మంత్రం చెప్తాను. చాలా చిన్నది. చక్కగా అందరూ కూడా ఆ నామాన్ని చదువుకుంటూ పారాయణ చేస్తారు, పూజ చేసుకోండి. సాదేవి నవకోటి మూర్తి సహిత మాంపాతు విశ్వేశ్వరి. చూడండి ఎంత విశేషంగా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే సాదేవి నవకోటి మూర్తి సహిత అంటే 9 కోట్ల మూర్తులతో మాంపాతు విశ్వేశ్వరి. విశ్వానికే ఈశ్వరి కదమ్మా నువ్వు, చాముండేశ్వరి, చక్కగా అనుగ్రహించమ్మా మమ్మల్ని అని చెప్పి చక్కగా వేడుకోండి. అలాగే ఓం నమో మహాచండీదేవ్యై నమః అని ఈ మంత్రాన్ని కూడా, అందరికీ చండీపారాయణ రావాలని లేదు కదమ్మా. అలాగే దుర్గాదేవి యొక్క స్తోత్రాలు ఎన్ని ఉంటే అన్ని చక్కగా చదువుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజు అమ్మవారికి చేసేటటువంటి నివేదన శాకాన్నము లేదా కదంబం అంటారు. కూరగాయలన్నీ వేసి మిరియాలు అంటే కొద్దిగా ఘాటుగా ఉండేటటువంటివి, అల్లము గారెలు, ఇట్లా చాలా. తర్వాత 9 ముక్కలు వేసినటువంటి కూరగాయ ముక్కలు వేసినటువంటి పులుసు ఈరోజు చేస్తూ ఉంటారు. ఇవన్నీ క్షీరాన్నం, ఇవన్నీ ఇవాళ కూడా చాలా విశేషమైన నివేదనలు ఉండాలమ్మా, చాలా ఉండాలి. అన్నిట్లో మీరు చేసుకోగలిగింది మాత్రము అన్ని కూరగాయలు వేసినటువంటి, ఇప్పుడు మనందరికీ తెలిసింది అనుకోండి బిసిబేళ బాత్, ఇలా చెప్తే తొందరగా అర్థమైపోతుంది. ఇది విశేషమైన నివేదన. మిగిలినవన్నీ కూడా మీ ఇష్టం. కూర, పప్పు ఇవన్నీ కంపల్సరీ, ప్రతిరోజు కంపల్సరీ, అవి మీ ఇష్టం. ఇది మాత్రం నివేదన చేయండి. తర్వాత కుంకుమార్చన. అమ్మవారికి ఇష్టమైన రంగే ఎరుపు.
లలితా సహస్రనామ పారాయణతో కుంకుమార్చన, తర్వాత ఏమైనా మీకు చండీ పారాయణ వస్తే పారాయణం చేసి ఈ పారాయణ మొత్తము కూడా అమ్మవారికి ధార పోయాలి ముందు. ఎలా అమ్మా, ఎలా నీటితో. చేయాలి? ఈ సప్తశతి పారాయణ సర్వం శ్రీ చండీ మాతృపరదేవత అనుగ్రహిత్యర్థే శ్రీ చండీ మాతృ పాదారవిందార్పణ వస్తు. ఎందుకంటే అంత శక్తి భరించేది మనకు ఉండదు. ఆవిడకి సమర్పించేస్తే ఆవిడే మనకి ఫలితాన్ని ఎలా కావాలో అలా ఇదే కదమ్మా, ఏ పూజ అయినా అంతే. ఏ పూజ చేసేసి, పూజ ఎందుకు చేస్తాం? భగవంతుడి కోసం చేసినప్పుడు ఆ భగవంతుడికి సమర్పించాలిగా, లేచి వచ్చేస్తాం మనం కాదు. భగవంతుడికి సమర్పించాక అది తీర్థంలా తీసుకుని బయటికి రావాలి. ఇది కంపల్సరీ ప్రతిరోజు కూడా చేయాలి. ఇలాంటి విశేషమైన చేసినప్పుడు ఇంకా ఖచ్చితంగా కూడా చేయాలి. అలాగే దేవి క్షమాపణ స్తోత్రం, ఈ సప్తశతి చదివిన వారు ఖచ్చితంగా దేవి అపరాధ స్తోత్రం చదువుకుని ఈ 9 రోజులు చదవాలమ్మా. 9 రోజులు సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత, నివేదన అయిపోయిన తర్వాత ప్రతిరోజు హారతి దేవి అపరాధ స్తోత్రం ఖచ్చితంగా చదవాలి. అందరూ చదవాలి. నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అది ఎలా చదవాలో. ఇది చండీదేవి యొక్క విశేష అంశాలు. ఇలా పూజ చేసుకుని శాంతమూర్తులై పూజ చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. శ్రీమాత్రే నమః. స్వస్తి.